UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. GHMC పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. వారికి తోడుగా మా ప్రతాపన్న, అదేవిధంగా మా శ్రీధర్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నప్పుడు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి అనేక దరఖాస్తులు వస్తూ ఉన్నాయి కాబట్టి వారు కూడా ఆ బాధితుల పక్షాన అవన్నీ పట్టుకొని రావడం జరిగింది. ప్రభుత్వం ప్రజల మేలు కోరి ఏ పని చేసినా భారతీయ జనతా పార్టీ ప్రగతిని కాంక్షిస్తుంది కాబట్టి, సమాజ హితాన్ని కాంక్షిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకించదు. మా పాలసీ అది కాదు. కానీ ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇది కొత్త ఏదో ఏర్పడ్డ రాష్ట్రంగా ఆయన మాత్రమే తొలి ముఖ్యమంత్రిగా వచ్చినట్టుగా ఆయన ఫోజు పెట్టడమే కాకుండా మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారు గొప్ప మాట కూడా మాట్లాడడం జరిగింది. నాకు హితులు ఎవరు లేరు, శ్రీకృష్ణుడే నాకు ఆదర్శం, ధర్మాన్ని ఆచరించడమే నా కర్తవ్యం, నేను ఆచరించే క్రమంలో ముందుకు పోతున్నా, నన్ను ఎవరు ఆపలేనటువంటి ఒక వాక్యం మాట్లాడిండు. వారి వయసు కూడా నాకు తెలిసి 55 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి. వారి చరిత్ర అంతా కూడా తెలంగాణ సమాజంలో నిక్షిప్తంగా ప్రజలలో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ, ఆయన రాజకీయ జీవితం అన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి నేను ఆ లోతుల్లోకి పోను. నేను వ్యక్తిగతంగా ఎవరిని పిన్ పాయింటెడ్గా విమర్శించడానికి రాలే. హైడ్రా ఏర్పడిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలలో ట్రెండింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాటికి ఎమోషనలైజ్ అయ్యి ఆహా ఓహో అనేవాళ్ళు, కొంతమంది ఎందుకో కానీ అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇది గొప్ప ప్రగతి కామకమైనటువంటి చర్య అని చెప్పేవాళ్ళు. ఒక ఆయనైతే ఏకంగా రాబిన్ హుడ్తో పోల్చిన సందర్భాన్ని మేము చూసినాం. మేము వాళ్ళకు కూడా వ్యతిరేకం కాదు, కానీ భారతీయ జనతా పార్టీగా దేనికి వ్యతిరేకం అంటే, ఏ ప్రభుత్వ పెద్దలైతే ఆనాడు పేద ప్రజానికానికి పట్టాలు ఇచ్చిండ్రో అన్ని డిపార్ట్మెంట్స్, అది హెచ్ఎండిఏ కావచ్చు, అది మున్సిపల్ పరిధి అయితే మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఆనాటి కలెక్టర్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, నల్లా కనెక్షన్ కావచ్చు, అన్నీ ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఇవాళ ఏ హైడ్రా అయితే మేము పేదవాళ్ళ జోలికి పోము, మేము పురాతనమైనటువంటి కాలనీల జోలికి పోమని చెప్తున్నారో, ఆ హైడ్రా ఇవాళ అనేక పేదల కాలనీలకు నోటీసులు ఇస్తుంది. ఒకటో అరనో ఇవాళ ఇన్కన్వెన్షన్ గురించో, లేదా ఇంకొక నాయకుడి ఇల్లు కూలగొట్టో, ఇగో చూసినావా మేము పెద్దోళ్ళ ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి సమాజాన్ని నమ్మించి దాని వెనుక జరుగుతున్న తతంగం, దాని వెనుక నడుస్తున్నటువంటి దుర్మార్గం సమాజానికి తెలియనివ్వకుండా పేపర్లను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి, తన సొంత సోషల్ మీడియా ద్వారా ఇలా ఎవరన్నా ఈ హైడ్రాలో మాకు నష్టం జరుగుతుంది అని అన్నా, పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నాయకుడు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేసినంత పనిచేస్తున్నారు. వీళ్ళంతా ప్రగతి విరోధులు, వీళ్ళంతా ప్రజల హితాన్ని కోరేవాళ్ళు కాదన్నటువంటి ఈ డ్రామా బాజీ నడుస్తూ ఉంది. ఈ నెల రోజుల ఈ పరిణామాన్ని అంతా కూడా చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ హైడ్రా పేరిట ఈ ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామా తప్ప ఇది సమాజ హితం కోసం కాదన్నటువంటిది
ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము డే 1లో చేస్తున్నటువంటి కామెంట్ కాదు ఇది. ఇది వాళ్ళ ఆచరణ, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్యలు అవన్నీ చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. తెలంగాణ ప్రజలకి వాస్తవాలు ఏందో తెలవాలి కాబట్టి, హైదరాబాద్లో ఉన్నటువంటి 1,10 లక్షల ప్రజలకి వాస్తవాలు ఏందో తెలవాలి కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా ఇవన్నీ ప్రజాగర్భంలో ప్రజల నిర్ణయానికి ఇలా దీన్ని ముందు పెట్టాలని చెప్పి ఇవాళ మేము దీన్ని పేర్కొనడం జరిగింది. ఇక్కడ అల్వాల్ చాలా ఓల్డ్ ప్రాంతం తెలుసు అందరికీ. 1968లో 1968 అంటే 32 సంవత్సరాలు అవి, 24 సంవత్సరాలు ఇవి, దాదాపు 66 సంవత్సరాల 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల క్రితం 200 మంది ఆనాడు బాజాప్తా లేఅవుట్లలో జాగాలు కొనుక్కొని చిన్న చిన్న ఉద్యోగులు కాబట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని 56 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నారు అక్కడ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఇక్కడ కొత్తగా కాలనీలు నిర్మాణం చేసుకున్నాడు, ఈ చెరువు 17.5 ఎకరాలని చెప్పి ఫెన్సింగ్ వేసిండ్రు, ఈ చెరువులో మంచి చేపలు పట్టుకునేది, సాకలలో బట్టలు ఉతికేది బిడ్డ, ఇది మంచి చెరువు, అంటే మేము కూడా అప్పుడప్పుడు స్నానాలు చేసేది చెరువులో, కానీ ఆ చెరువు ఇవాళ దుర్గంధపూరితంగా మారిపోయింది. ఆ చెరువులో చేపలు లేవు, ఆ చెరువు ఈత కొట్టడానికి అక్కడ రాదు, సాకిరేవు లేదు. ఇవాళ ఆ చెరువు ఈగలకు, దోమలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకి, చుట్టుపక్కల బోర్లల్లా బాయిలల్లా ఇవాళ పొల్యూషన్ నీళ్ళకి, ఆ నీళ్ళతో వండుకున్న అన్నం పచ్చడి కలర్తో ఇలా సతమతమవుతున్న బిడ్డ అని చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.